అందరికీ నమస్కారం. నిన్న రాష్ట్రం మొత్తం జైహో బీసీ కార్యక్రమానికి ఇచ్చేసిన బీసీలందరికీ ముందుగా నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఏదైతే రాష్ట్రంలో 4.5 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో బీసీలు అనగదొక్కబడి ఉన్నారో వాళ్ళందరికీ చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హామీ ఇవ్వడం, డిక్లరేషన్ విడుదల చేయడం చూసాము. ప్రతి ఒక్క బీసీకి కావాల్సిన చేనేత సమస్యలకు చేనేత వాళ్ళకి, అదేవిధంగా స్వర్ణకారులకి బీసీ స్వర్ణకార కార్పొరేషన్ ఇవ్వడం, అదేవిధంగా నియోజకవర్గం మంగళగిరి నియోజకవర్గం ప్రత్యేకంగా 20,000 ఇళ్ళు కట్టించే ఇస్తానని చెప్పడం, అదేవిధంగా ఇళ్ళ పట్టాలు ఇవ్వడం, ఇవన్నీ కూడా ప్రతి ఒక్క మంగళగిరి నియోజకవర్గ ప్రజలందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే మేనిఫెస్టోలో చెప్పారో అదేవిధంగా రాష్ట్రం మొత్తానికి బీసీల తరపున ప్రత్యేక చట్టం ఏర్పాటు చేస్తానని చెప్పారు. బీసీలని అనేక విధాలుగా తొక్కివేస్తున్న వైసీపీ పాలనలో రక్షణ కావాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పేసి బీసీలు కూడా గుర్తించి బీసీలు తరపున చంద్రబాబు నాయుడు గారు బీసీ చట్టాన్ని ఏర్పాటు చేస్తానని చెప్పడం బీసీ వర్గం వాళ్ళు ఆనందం వ్యక్తపరుస్తున్నారు. ప్రత్యేకంగా ధన్యవాదాలు. నమస్కారం. నిన్న జరిగిన జైహో బీసీ కార్యక్రమానికి జయపదం చేసిన తెలుగుదేశం, జనసేన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అలాగే మహిళామణులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో బీసీ వర్గాలకు సంబంధించిన డిక్లరేషన్ని ప్రకటించడం బీసీ వర్గాలందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాయి. రేపు రానున్న రోజుల్లో బీసీ వర్గాలకి ఒక చేయూతను అందించాలన్న ఉద్దేశంతో వారిరువురు చేసిన కృషికి మేమందరం కూడా హర్షిస్తున్నాం. అలాగే రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చిన వెంటనే బీసీ వర్గాలు ఏదైతే 153 పైగా కులాలు ఉన్నాయో వారందరికీ కూడా ఆదరణ పథకం కరువయ్యి ఈ రోజున ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. ఆదరణ పథకాన్ని చేరువ చేస్తానని బాబు గారు మాట ఇవ్వడం, అలాగే పెన్షన్ని 50 సంవత్సరాలు నిండిన వాళ్ళకి పెన్షన్ ఇస్తానని చెప్పడం, అలాగే మత్స్యకారులకు కూడా సంబంధించినవన్నీ కూడా వాళ్ళకి చేరువ చేస్తానని, ఒడ్డెర కులానికి సంబంధించిన వాళ్ళకి ప్రమాదాలు జరిగినప్పుడు వాళ్ళకి సంబంధించిన ప్రమాదాలకు సంబంధించిన నివారణ చర్యలు తీసుకుంటామని, అలాగే యాదవ కురువులు వీళ్ళందరికి కూడా సంబంధించిన బంజరు భూముల్లో పశువులు మేపుకునే విధానాన్ని కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి రద్దు చేయడం జరిగింది. వాటన్నిటిని కూడా అమల్లోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తామని బాబు గారు చెప్పడం జరిగింది. అలాగే మిగతా కులాలన్నిటిని కూడా దానికి ఏదైతే ఆదరణ పథకం కింద గతంలో చాకలి వాళ్ళకి ఇస్త్రీ బండ్లు, ఇస్త్రీ పెట్లు ఇలాంటివన్నీ కూడా అందించడం జరిగింది. వాషింగ్ మిషన్లు ఇలాంటివన్నిటిని కూడా రానున్న రోజుల్లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మరుగున పడ్డ చంద్రన్న బీమా పథకాన్ని కూడా అమల్లోకి తీసుకొస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి బీసీ మేనిఫెస్టో మొత్తం కూడా ప్రజలందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు.